కమ్ బ్యాక్. యా ముఖర్జీ గారు ఒక్క నిమిషం మీకు వచ్చే ముందు ఇందాక కళ్యాణ్ గారు ఏదో పాయింట్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడతారా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి? ఏదో నేను కూడా యాక్చువల్గా అడుగుదాం అనుకున్న ముఖర్జీ గారిని. ఈ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఈ రెండు రాష్ట్రాలు, మిగతా దేశం అంతా నాకు ఐడియా లేదు, కానీ కళ్యాణ్ గారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకో కొంత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంగేజ్ చేయలేదు లాస్ట్ 2 months. అంటే ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెటప్ అంతా పెట్టడం, ఈ ప్రైవేట్ హాస్పిటల్ ప్రజల్లో కూడా ఒక భావన ఏంటంటే ఇలాంటి విపత్తు టైంలో అంతా ప్రభుత్వ వైద్యాలు ప్రభుత్వ దాని మీద వెళ్తున్నాం, ప్రైవేట్ వాళ్ళందరూ మామూలుగా దోచుకుంటారు, ఈ టైంలోనే కనపడకుండా పారిపోయారు అన్నట్టుగా కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ప్రజల్లో. అంటే ప్రభుత్వమే కొంత మిమ్మల్ని ఎంగేజ్ చేయాల ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకో మరి, ఫర్ సమ్ రీజన్ మరి ఐ డోంట్ నో. బట్ ఇవాళ తెలంగాణ హైకోర్టు కూడా ఐ థింక్ ఆర్డర్ ఇచ్చింది, టెస్టింగ్ ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా చేసుకోవచ్చు, ఎందుకు డబ్బులు కట్టి చేయించుకుంటే మీకేంటి బాధ, ప్రభుత్వ దగ్గర ఎందుకు ఉండాలని ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు కూడా ఏదో వచ్చింది. ఓవరాల్ ప్రైవేట్ హాస్పిటల్స్ రోల్ కానీ ఎలా అంటారు చెప్పండి. అంటే మనం యాక్చువల్గా కొద్దిగా సైంటిఫిక్గా ఫస్ట్ ఆలోచిద్దాం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 3.5% మార్టాలిటీ రేట్ ఉంది ముంబైలో అని మనం విన్నాం ఫర్ ఎగ్జాంపుల్. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 2%. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే టెస్టింగ్ లో ఇందాక డాక్టర్ గారు అన్నట్టు 139th పొజిషన్ లో ఉన్నాం వరల్డ్ లో. అంటే మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ చాలా తక్కువ చేస్తున్నాం. సో మరి ఆలోచించండి, ఒకవేళ కనుక మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ ఈక్వల్ టు అదర్ కంట్రీస్ చేస్తే, యుఎస్ లాగా చేసుకుంటే మరి మన మార్టాలిటీ రేట్ ఏమై ఉండేది? చాలా తగ్గిపోయి ఉండేది, ఇంకా తగ్గేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 100 టెస్టులు చేసే చోట 1000 టెస్టులు చేస్తే మన 3% ఏమైపోతుంది, 0.3% పడిపోతుంది. అందుకే ఆంధ్రాలో తక్కువ ఉంది రేటు. నేను అనేది అదే. సో టెస్టులు మనం ఎక్కువ చేసే కొద్దీ మన రేట్ తగ్గుతుంది. సో డెఫినెట్ గా ఈ విషయంలో నేను ఏకీభవించలేను, ఏది మనకి మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది అనే విషయం. ఎందుకంటే మనం టెస్టులు తక్కువ చేస్తున్నా మనకి 3.5% వస్తుంది. అమెరికాలో లాగా మనం టెస్టులు చేస్తుంటే మన రేట్ మార్టాలిటీ అంటే నా అభిప్రాయం మాత్రం ఫస్ట్ పాయింట్ యాజ్ అన్ ఐడి కన్సల్టెంట్ గా నేను ఇంకా స్వైన్ ఫ్లూ కేసెస్ కానీ మిగతా డెంగీ సివియర్ ఇల్నెస్లు కానీ ఇట్లాంటివి కూడా నేను రెగ్యులర్ గా చూస్తున్నాను. బట్ యాజ్ యూ సెడ్ స్టిల్ నో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వెసులుబాటు ఇవ్వకపోవడం వల్ల అఫ్ కోర్స్ మాలన్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కి వి డిడ్ంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో త్రూ దీస్ కేసెస్ యెట్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ అవసరం అయినప్పుడు దే టేక్ సజెషన్స్ ఫ్రమ్ us. That's also a good thing. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఇందాక అన్నట్టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయటం లేదు అనే పాయింట్ ఆంధ్రప్రదేశ్ వరకు నేను అనుకోవడం ఇంకా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ రైట్ ప్రెసెంట్లీ. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇచ్చారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది ఏం లేదు. ఎన్ఆర్ఐ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, కాటూరి అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సో ఆ తర్వాత వాళ్ళు 6 layers ఆఫ్ హాస్పిటల్స్ తీసుకున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఇప్పుడు వరకు మనకి అంత కేసెస్ రాలేదు, అంత హాస్పిటలైజేషన్ అవసరం రాలేదు కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ లిస్టింగ్ అయితే వాళ్ళు కంప్లీట్ గా రెడీగానే ఉన్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు టెస్టింగ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్ గా నేను ఏకీభవిస్తాను. టెస్టింగ్ ఆపర్చునిటీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి కావాలి, అది ఖచ్చితంగా కావాలి. బట్ కాకపోతే ఇండియన్ సినారియోలో నిజంగా ఆ స్టాండర్డ్ ఆఫ్ లెబొరేటరీని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ వైపు నుంచి కూడా మేము అప్లై చేసుకున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం వైరాలజీ ల్యాబ్ BS3 ఆర్ సేఫ్టీ లెవెల్స్ 3 ఆర్ సేఫ్టీ లెవెల్ 4 ల్యాబ్ క్రియేట్ చేయాలి. సో ఇదంతా టైం తీసుకుంటుంది అండ్ ICMR గైడ్ లైన్స్, ICMR అప్రూవల్స్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి ల్యాబ్ లోనూ మనం ఈ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళలేము. సో డెఫినెట్ గా ఐ థింక్ ICMR is looking forward for the private institutions to test. Probably I think we'll have more and more private institutions who will get accreditation from ICMR to test. But whatever is the case, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఇందాక నేను చెప్పిన పాయింటే చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ కేసెస్ ఆంధ్రాలో ఎక్కువ టెస్ట్ చేస్తే మనకు మార్టాలిటీ తగ్గి కనపడుతుంది. సో మనం ఫస్ట్ గమనించాల్సింది, ఈజ్ రియల్లీ ఇన్ ఇండియా కోవిడ్ స్టిల్ డేంజరస్? ఓపెన్ గా ఒప్పుకుంటాను, మనకి ఇంకా 100% క్లారిటీ లేదు. డెఫినెట్ గా ఫ్యూ మంత్స్ డౌన్ ద లైన్ మనకు ఆ పిక్చర్ క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్లీ ఉన్న క్లారిటీ ప్రకారం డెఫినెట్ గా మనకి మిగతా కంట్రీస్ లో ఉన్నంత డేంజరస్ సినారియో లేదు. సో డెఫినెట్ గా లాక్డౌన్ ను తీయటంలో తప్పు లేదు, స్లోగా తీసుకుంటూ రావడం అనేది 100% కరెక్ట్. ఇది ఒకసారి కళ్యాణ్ చక్రవర్తి చెప్పినట్టు ఇప్పుడు మనకి ఒకసారి స్ట్రెయిన్ మ్యూటేషన్స్ అవి మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు జూన్ జూలైలో వచ్చే స్ట్రెయిన్ మారింది అనుకోండి, మీకు రేటు నెంబర్స్ టక్మని మొత్తం మార్టాలిటీ దాన్ని మనం పెరిగిపోతుంది. సో అది మనం ఈ కాంటాక్ట్. రెండోది ఏంటంటే
ప్రైవేట్ని ఎంగేజ్ చేయడం అనేది డెఫినెట్గా కృష్ణా జిల్లా అయితే ఆల్ ద థింగ్స్ ఆర్ ప్రిపేర్డ్ అండి. మన జిల్లా కలెక్టర్ గారును మన డిఎంహెచ్ఓ గారు మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఇందాక అంటే మెడికల్ కాలేజీలు కానీ ఇప్పుడు హాస్పిటల్స్ అందరూ రెడీ అవ్వాలి కదా రేపు. అంటే మనకి హాస్పిటల్స్ పెట్టారు, అంటే నెంబర్స్ అక్కడ వరకు రాలేదు. ఆల్రెడీ మా దగ్గర కొన్ని లిస్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు మన ఫిజిషియన్స్ నేను అడిగేదండి మనోజ్ కుమార్ గారు, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఒక 4 కేసులు అక్కడక్కడ పెట్టుంటే వాళ్ళకి ఆ ప్రొసీజర్ కంట్రోల్ ఒక చోట అందులో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర పాజిటివ్ వచ్చింది అనుకోండి, నా హాస్పిటల్తో పాటు నేను నా స్టాఫ్ అంతా కలిపి మేము క్వారంటైన్ మీరేం చేయలేదు, ఖాళీ కూర్చున్నారుగా. అంటే ఖాళీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ డిమీనింగ్ వే, గవర్నమెంటే వద్దంది అంత అది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే రిసోర్సెస్ని మనం ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు 10 హాస్పిటల్లో ఒకటి వచ్చిన 10 హాస్పిటల్ మూసేసుకోవాలి కదా. ఎందుకు చేయగలగాలి మీరు? లేదు మీరు చెయ్యాలి. కానీ ఇప్పుడు మీకు 2-3 చోట్ల ఎట్లా అయిందంటే ఆపరేషన్ చేసిన తర్వాత డిస్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు మీకు 2-3 కేసులు మొన్న ఎయిమ్స్లో కేసు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ రేపైనా సిద్ధపడాలి మీరు. ఇప్పుడు రేపు నెక్స్ట్ అన్నా ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తున్నారు, రేపు జూన్ నుంచి అన్ని కేసులు వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్స్ ఎక్కడైనా కేసులు రావచ్చు. కొంత టెస్టింగ్ వరకు ప్రైవేట్కి ఇస్తే ఏంటంటే కొంత టెస్టింగ్ ప్రైవేట్కి ఇస్తే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలంటే గౌకుని వెళ్ళటానికి సిద్ధపట్ల వాళ్ళు వెళ్ళి అక్కడ మాకు ఎవరు పట్టించుకోవట్లేదంటే పరిస్థితి. మళ్ళీ అక్కడ లోపల అడైనా అక్కడికి వెళ్తే ఏమంటే అడ్మిట్ చేసేస్తారు అని ఏమో బాబు నువ్వు వెళ్ళి తెంచుకో బాబు అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్. అంటే మనం కొంత ఏంటంటే ఇప్పుడు ఎఫోర్డబిలిటీ ఉండి ఇప్పుడు కొంతమంది ఏబుల్ టు ఎఫోర్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో వీళ్ళు ఎలా చేశారు తెలంగాణలో, మళ్ళీ ఏదో ఫీజెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు, అది ఏదో ఇది వచ్చి మొత్తం క్లోజ్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఇప్పుడు ఏంటంటే ఒకసారి సడన్గా సర్జ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు మీకు ఈ రోజు ఇస్తే రేపు ఎల్లుండి వచ్చేట్లా ఒకసారి సమ్టైమ్స్ టెస్ట్ కూడా రావడానికి చాలా ఎక్కువ ఉంటుంది. రోజుకి ఇంకా నిర్ధారణ కావాల్సిన ఇన్ని అవి కూడా వేళల్లో ఉంటున్నాయి. అంటే నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి దానికి పెట్టడం కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. మాకు ఇప్పుడు ఎన్ఏబిఎల్ ఉంది, ఎన్ఏబిఎల్ ఉంటే మళ్ళీ ఆ ల్యాబ్ పెట్టడం దానికి సపరేట్ ఉండాలంట పర్మిషన్, సపరేట్ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాకపోతే ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే కొంత నెంబర్స్ టెస్టింగ్ ఎక్కువ. ఒక మాట బ్రీఫ్ గా చెప్పండి. ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇందాక మనోజ్ గారు చెప్తున్నట్టే నేను సజెస్ట్ చేస్తుంది, వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్, వీ హ్యావ్ టు గో ఫర్ టెస్టింగ్, వీ హ్యావ్ టు అలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే కోవిడ్ నాన్ కోవిడ్ ఇంకా మనం ఆ సిచ్యువేషన్ కి రాలేదు. అంటే జనరల్లీ స్పీకింగ్ ఇటాలియన్ డాక్టర్స్ కానీ ఇటాలియన్ సర్వేస్ కానీ క్లియర్ కట్ గా చెప్పినాయి, డు నాట్ మిక్స్ పీపుల్, డు నాట్ మిక్స్ బోత్ ది పీపుల్ ఎట్ ది సేమ్ హాస్పిటల్. అది వెరీ క్లియర్ గానే ఉంది సార్. సో కాకపోతే ఒక విధంగా మనం ఐసోలేషన్ వార్డ్ సపరేట్ గా క్రియేట్ చేయాలి మళ్ళీ, ఇఫ్ యూ వాంట్ టు కీప్ బోత్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులోనే చూసుకుంటే వెరీ ఫ్యూ హాస్పిటల్స్ కెన్ డూ ఇట్. మన ఎగ్జిస్టింగ్ నర్సింగ్ హోమ్స్ లో మనం సపరేట్ ఐసోలేషన్ వార్డ్ పెట్టి సపరేట్ స్టాఫ్ దానికోసం పెట్టి సపరేట్ ట్రయేజ్ ఏరియాని క్రియేట్ చేసి, ఎక్సెప్ట్ ఫ్యూ కార్పొరేట్ సెంటర్స్ లైక్ అపోలో బిగ్గర్ సెంటర్స్, మా దాంట్లో కూడా గుంటూరులో చూసుకుంటే నేను 2 హాస్పిటల్స్ పెడతాను, ఒక దాంట్లో పని చేయగలుగుతున్నాం, 2 దాంట్లో పని చేయలేకపోతే. సో ఐ డోంట్ థింక్ అన్ని 2 కేసులు ఒకేసారి చూడటం అనేది ఇప్పటికైతే కరెక్ట్ కాదు సార్. కాకపోతే మనం స్లోగా టైమ్లీ అడ్జస్ట్ చేసుకోవడం, ట్రయేజ్ అలవాటు చేసుకోవాలి ముందు, ఇమీడియట్ గా సిస్టమ్స్ ని అడాప్ట్ అవ్వాలి మనం హాస్పిటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ. ఇది కొంచెం టైం తీసుకుంటది కాబట్టి ట్రైన్ చేసుకొని మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రైవేట్ సెంటర్స్ కి స్లోగా అలౌ చేయటం. నాకు అన్నిటికంటే బెస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే, ఇది సజెషన్ అనుకోండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేకెన్ యాస్, ఐ థింక్ బెటర్ ఇన్స్పెక్ట్ చేసి హాస్పిటల్స్ ని ప్రాపర్ ట్రయేజ్, ప్రాపర్ ఐసోలేషన్ ఉన్న హాస్పిటల్స్ కి ఐ థింక్ వాళ్ళు షట్ డౌన్ చేసే ఆప్షన్ పెట్టకుండా ఉంటే మంచిది ఫ్యూచర్ లో. కర్ణాటక ఆల్రెడీ జియో రిలీజ్ చేసింది హెల్త్ మినిస్టర్, మేము షట్ డౌన్ చేయము, మళ్ళీ ఏరియాని క్లీన్ చేసి ఆ కన్సర్న్ స్టాఫ్ క్వారంటైన్ పంపిస్తే సరిపోతుందని. లేదంటే ప్రతిసారి ఒక కోవిడ్ రాగానే షట్ డౌన్ అనేది ఏ ఆఫీస్ కూడా ఎక్కడ కుదరదండి. అది అలా కలిసి అసలు ఆ పేషెంట్ అసలు సెపరేట్ గా మీకు ఆ లిఫ్ట్ కానీ ఆ వార్డు కానీ మీరు ఎంట్రన్స్ నుంచే అసలు సెపరేట్ అయిపోవాలి. అసలు ఏం నాలుగు మిక్స్ చేయడానికి లేదు మీకు కింద. మరి అలా అది అసలు వైద్య రంగం కూడా ఎలా చేసినా సరే ఇప్పుడు ఆల్రెడీ మా హాస్పిటల్ పద్ధతి ఉంది, ఆల్రెడీ చేస్తున్నాం.
ముఖర్జీ గారు, మీరు ఎందాక చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా డీల్ చేయబోతున్నాయి. ఇప్పుడు ఎందా అన్నట్టుగా ప్రభుత్వాలు కొంత ఐ డోంట్ నో, మరి ఇప్పుడు వీళ్ళంటాం ఇలా సపరేట్ చేయటమే బాగుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని డెసిగ్నేటెడ్ కోవిడ్ సెంటర్స్ లాగా చేయటమే, మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కొంత ఎంగేజ్ చేసి ఉంటే మరి ఈ ప్రాక్టీసెస్ కానీ అసలు ఫ్యూచర్లో ఈ లాక్డౌన్ తర్వాత ఆబ్వియస్గా వేల పేషెంట్స్ చాలామంది ఆగిపోయి ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కూడా చాలా రష్ ఎక్కువ ఉంటుంది, ఎలా డీల్ చేయాలంటారు? మీరు ఎందా చెప్తున్నారు ప్రాబ్లమ్స్, ఆ పీపీఈలు కానీ కిట్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, ఈ కోవిడ్ పేషెంట్స్ ని ప్రైవేట్ లో డీల్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఎస్టిమేషన్ వచ్చింది. ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేయడానికి మాకు ఎంత ఖర్చు అయింది అని. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3.5 lakhs ఖర్చు అయింది ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ మీద మాకు అని. అంటే వీళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు కాదు, వీళ్ళు డయాలసిస్ జరుగుతున్న పేషెంట్లు కాదు, నార్మల్ గా ఉన్న కోవిడ్ పేషెంట్స్ కి యావరేజ్ న మనిషికి 3.5 lakhs ఖర్చు అయిందని గవర్నమెంట్ అంచనా వేసింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఇదే కాస్ట్ ప్రజలు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో మీకు రియల్ ఎస్టేట్ కాస్ట్ లేదు, గవర్నమెంట్ సెక్టర్ లో మీకు జీతాల ఖర్చు లేదు, అంటే ముందున్న దగ్గర తప్ప ఎక్కువ ఖర్చులు ఉండవు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ కి వచ్చేటప్పటికి ఇవన్నీ యాడ్ అయిపోతాయి. సో పేషెంట్ కి ఖర్చు ఎంత అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు. ఈ విషయంలోనే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేయాలి అని. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు దాకా గవర్నమెంట్ అలో చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్. అంటే ఫైనాన్సెస్ ఎట్లుంటాయో తెలియదు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బులు అయితే కనుక వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనొచ్చు. అదే అందుకని ముందు గవర్నమెంట్ సెటప్స్ లో ట్రీట్ చేస్తూ వచ్చారు, అది కరెక్టే. కానీ మీరు అన్నట్టు కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నట్టు ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ని ట్రైన్ చేయాలో వాటిని ట్రైన్ చేయాలి. దానికి తరంగా తెలంగాణలో మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి కొంతమంది ఒక WHO రిప్రజెంటేటివ్ తో కలిసి వాళ్ళు రావడం జరిగింది. మా హాస్పిటల్ మెడికల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ, ఐసోలేషన్ వార్డ్స్ ఎట్లున్నాయి, దానికి వేస్ ఎట్లా ఉన్నాయి, దానికి లిఫ్ట్ ఎట్లా పెట్టారు, ఎక్కడ మీరు డానింగ్ ఏరియా ఎక్కడ పెట్టారు, డాఫింగ్ ఏరియా ఎట్లా పెట్టారు, బయోమెడికల్ వేస్ట్ ఎట్లా చేస్తున్నారు, మీరు స్టాఫ్ ఏ రకంగా ట్రైన్ చేశారు అని మొత్తం టెస్ట్ చేసుకుని వాళ్ళు సర్టిఫై చేసి వెళ్ళడం జరిగింది. అది చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఆ పని వరకు కరెక్టే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇది కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి మాత్రమే ఉండిపోయే ప్రాబ్లం కాదు. ఇంతకు ముందు మనం చూసినట్టుగా ఇది ప్రతి చిన్న గల్లీలోకి, నిన్న మీరు చందానగర్ లో చూసినట్లయితే ఒక RMP వైద్యుడు అనుకుంటాము, ఒక RMP గారు ఒక పేషెంట్ పెట్టుకుని ఒక 3-4 days అన్ని రకాల టెస్టులు చేసి తర్వాత కుదరకపోతే చెస్ట్ హాస్పిటల్కి వెళ్లి చూసుకున్న తర్వాత అతను పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తాన్ని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఏది రోగి బంధువుల్ని ప్లస్ RMP బంధువుల్ని అందరినీ క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చారు, కానీ అవి పూర్తిగా క్లియర్ గా స్పష్టంగా లేవు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఎట్లా ఉందంటే ఫస్ట్ క్లినిక్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓకే గంటకు 4-5 చూడాలి, ఈ టైప్ లో ఇచ్చారు. కేటగిరీ 1. కేటగిరీ 2 ఒకటి ఇచ్చారు. హాస్పిటల్స్ ఇన్ పేషెంట్స్ లేని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అనేది సెకండ్ కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇన్ పేషెంట్ లేకుండా హాస్పిటల్స్ అనేవి ఉండవు. థర్డ్ థింగ్ ఏంటంటే అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కోవిడ్ పేషెంట్స్ ని తీసుకోరో ఆ పేషెంట్స్ గురించి ఆ కేటగిరీ అయి ఉండొచ్చు, సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే ఎక్కడైతే ఐసోలేషన్ పెడుతున్నారో అది థర్డ్ కేటగిరీ. బట్ ఈ సెకండ్ కేటగిరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లలో కోవిడ్ పేషెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా డీల్ చేయాలి అనే విషయంలో ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ హాస్పిటల్ మొత్తాన్ని సీల్ చేసేస్తున్నారు. అట్లా చేస్తే బెడ్స్ సరిపోవు, అట్లా చేస్తే ప్రొఫెషనల్స్ సరిపోరు. కాబట్టి అలా చేయకుండా దాన్ని త్వరగా రీయూజ్ లోకి ఎట్లా తీసుకురావాలి, ఎవరెవరిని కాంటాక్ట్ ట్రేసింగ్ ఎట్లా చేయాలి అనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వైద్యం వచ్చిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు రెమ్డెసివిర్ డాక్టర్ గారు అన్నట్టు ఇంకా ఇక్కడికి రాలేదు, మేబీ రావచ్చు నెక్స్ట్ మంత్, ఆ తర్వాత ఇప్పటికి తెలియదు, ఇప్పటికైతే లేదు. ఫావిపిరావిర్ కూడా ఇప్పుడు దాకా ట్రయల్ స్టేజ్ లోనే ఉంది. క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఉన్నాయి, అవి పనిచేయటం లేదు. లోపినావిర్, రిటనావిర్ ఇంకా పనిచేయటం లేదని తెలిసిపోయింది. ఏదో బంగ్లాదేశ్ డాక్టర్ గారు ఇవి ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్ పనిచేస్తున్నాయని నేను చెప్పారు. అట్లా ఇప్పుడు దాకా మనకి స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప ఏమీ లేదు. కాబట్టి ఏది పడితే అది ట్రై చేసే అవకాశం ఉంది. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టెరాయిడ్స్ అనేవి, యాంటీకోయాగులేషన్స్ అనేవి ఇవి బాగా ప్రమోట్ చేయబడుతున్నాయి, కానీ ఎంతవరకు ఉపయోగపడతాయనే తెలియడం లేదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ కొన్ని జాగ్రత్తలు తీసుకుని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ స్ట్రాటజీస్ ఏ రకంగా చేస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా
అనే విషయం మీద జాగ్రత్త వహించాలి. క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు ప్లాసిడ్ ట్రయల్ అని వచ్చింది, అది కన్వాలసెంట్ ప్లాస్మా అని ఇస్తుంది. హైదరాబాద్ లో కూడా 2 సెంటర్స్ ఇచ్చారు. ఈ కన్వాలసెంట్ ప్లాస్మా ఇచ్చేటప్పుడు వాళ్ళకి కన్సెంట్ ప్రాపర్ గా తీసుకుంటున్నారా లేదా, వీడియో కన్సెంట్ తీసుకుంటున్నారా లేదా, ఇలాంటివి మనం చూసుకోవాలి. చాలా టెస్టులు జరుగుతాయి, చాలా ట్రయల్స్ జరుగుతాయి. ఈ ట్రయల్స్ అన్ని సమర్థవంతంగా జరుగుతున్నాయా లేదా అనేది మానిటర్ కూడా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ పోను 4వ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అయితే, ఎక్కడైతే ఫైనాన్సెస్ ఉన్నాయో అక్కడ గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. మెడికో లీగల్ కంప్లైంట్స్ అనేవి విపరీతంగా స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ లో ఉంటేనే గాంధీ హాస్పిటల్లోనే ఒక పేషెంట్ వెళ్లి డాక్టర్స్ మీద దాడి చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ సెటప్ లో విపరీతంగా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని, మన సన్నద్ధత అంటే మన ప్రిపేర్డ్నెస్ అంటే ఇవన్నీ చూసుకోవాలి. కానీ నాకు అంటే మీ ముగ్గురు డాక్టర్లే చెప్తున్నారు కానీ పేషెంట్స్ నాకు అర్థం, ఎందుకంటే మీరు సపోజ్ యాంటీబాడీస్ టెస్ట్ ఒకటే అనుకుంటా, స్పాట్లో 10 నిమిషాలు అరగంటలో తెలిసి యాంటీబాడీస్. పేషెంట్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ టెస్ట్ మరి ప్రతి హాస్పిటల్, ప్రతి క్లినిక్, ప్రతి ఆల్మోస్ట్ 100,000 హాస్పిటల్స్, క్లినిక్స్ అన్ని చోట్ల పెట్టుకొని ప్రతి ఓపీ పేషెంట్ని కూడా అది చూడాలి. అంటే అసిమ్టమాటిక్ ఎక్కువ ఉంటున్నారు, లక్షణాలు లేని వాళ్ళని. అసలు ఎలా పాసిబుల్ ఒక అడ్మిట్ అయిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ ఎట్టున్నాయంటే, యాంటీబాడీ టెస్ట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నాయి. యాంటీబాడీ టెస్ట్లు చాలా అండర్లెవెల్ గా ఉన్నారు, అండర్లెవెల్ గా. ఎలా పాసిబుల్ అంటారు? కంపెనీ చేసిన టెస్ట్లు కూడా యుఎస్ లో కొన్ని యాంటీబాడీ టెస్ట్ ఏమన్నారు, అదే ఎలా పాసిబుల్ అంటారు? ఇప్పుడు ఇలా వచ్చిన పేషెంట్ కోవిడ్ ఉందో లేదో తెలియదు, మీరు అడ్మిట్ చేసుకొని సర్జరీ చేస్తారు, 2వ రోజు తెలిసిద్ది, 3వ రోజు తెలిసిద్ది కరోనా పాజిటివ్ అని. ఎలా పాసిబుల్? అప్పుడు తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టలేరు అంటే ఐ డోంట్ నో. మరి ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో కూడా అసలు మీకు పేషెంట్ కన్ఫర్మ్గా తెలియదు కదా, ఎవరు కరోనా పాజిటివ్ అనేది తెలియదు. అదే కదా ప్రాబ్లం అసలు ఈ జబ్బు వల్ల. బ్రీఫ్గా చెప్పండి. నేను ఇందాకటి నుంచి అందుకే చెప్తున్నాను, టెస్టింగ్ అనేది, ప్రాపర్ టెస్టింగ్ అనేది ఇండిజినస్ టెస్టింగ్ పర్ఫెక్ట్ గా చేసుకుని అబౌవ్ 90% సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ ఉండి క్విక్ గా వచ్చే టెస్ట్ ని మనం డివైస్ చేసుకోవాలి. ఆ డివైస్ చేసుకోగలిగితేనే మనం దీన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు డెంటల్ పేషెంట్స్ వస్తారండి, డెంటల్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏరోజాల్స్ జనరేషన్ ఉంటుంది. వాళ్ళు ఇందాక మనోజ్ కుమార్ గారు చెప్పినట్టు కంప్లీట్ పీపీఈ కిట్ వేసుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100% పోవు. ఇప్పుడు మీరు N99 వేసుకున్నా కూడా 1% వైరస్ లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత జాగ్రత్తలు మనం తీసుకుంటున్నా కూడా మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు టెస్టింగ్ చేసుకుని చూసుకోవడం అనేది అది పాసిబుల్ కాదు. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ప్రతి పేషెంట్ ని కోవిడ్ పేషెంట్ అనుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఏంటంటే, సామాన్య ప్రజలకి మాస్క్ వేసుకోవడం అంటే అవగాహన లేదు, సరే, ఈవెన్ డాక్టర్స్ కూడా N95 మాస్క్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలి అనే విషయం పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరి దాకా చూస్తే, ఇప్పుడు ఒక మేజర్ థింగ్ తెలుసా అండి, ఇప్పుడు N95 మాస్క్ ఓన్లీ మీడియం సైజ్ లో అవైలబుల్ వస్తా ఉంది ఇండియాలో. లార్జ్ సైజు, స్మాల్ సైజెస్ లేవు. ఒక డాక్టర్ కి సైజ్ కరెక్ట్ గా ఫిట్ అయితే తప్ప N95 ప్రొటెక్ట్ చేయదు. అది నెంబర్ 1. ప్రతి వాళ్ళు ఫిట్ చెక్ చేసుకోవాలి. ఫిట్ చెక్ చేసుకున్న తర్వాతే వాడాలి. రెండోది ఏంటంటే, ఒకసారి N95 మాస్క్ పెట్టుకున్న తర్వాత సీల్ టెస్ట్ చేసుకోవాలి. అది సీల్ కరెక్ట్ గా ఉందా లేదా అని. సీల్ కరెక్ట్ గా లేకపోతే ఆ డాక్టర్ గారికి కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గాలి పీల్చుకున్నప్పుడల్లా వైరస్ లోపలికి వస్తుంది. ప్రాబ్లం కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు ముఖర్జీ గారు చెప్పినట్టుగా ఎవ్రీ హాస్పిటల్ నాకు తెలిసి హ్యూజ్ కాస్ట్, కన్జ్యూమబుల్స్, పీపీ కిట్లు కానీ ప్రతి పేషెంట్ కరోనా పాజిటివ్ అన్నట్టు డీల్ చేయాలి మీరు. సో కరోనా పాజిటివ్ పేషెంట్ అనుకోండి, ఎక్స్ట్రా కట్టమంటే కడతాడు. బట్ నాన్ కరోనా వాళ్ళు వచ్చేసి కూడా వాళ్ళ మీద కూడా బర్డెన్ పడింది. అందరి మీద పడినప్పుడు మరి 20 లక్షల కోట్ల ప్యాకేజ్, 20 lakh crore ప్యాకేజ్ మోడీ గారు ఆర్థిక మంత్రి అనౌన్స్ చేశారు. ఎక్కడ కూడా పబ్లిక్ హెల్త్ గురించి కొన్ని చెప్పారు, ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్స్, ల్యాబ్స్ అవన్నీ పెడతామని. కానీ ప్రైవేట్ సెక్టర్కి ఏ రకంగా కొంత సపోర్ట్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏదో ఒకటి, అంటే నాకు తెలిసి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది హెల్త్ సెక్టర్. ఎలా అంటే మీరు బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. సింపుల్ గా చెప్తుంటే, బిగ్గెస్ట్ చేంజ్ రాబోతుంది పోస్ట్ లాక్డౌన్ హెల్త్ సెక్టర్ లో. ఎందుకంటే ది డే వేర్ we used to see 50-60 patients per day నుంచి we will definitely be seeing only 20 patients per day. No doubt about it. మెజారిటీ టెలికన్సల్టేషన్స్ పెరిగిపోతాయి, హాస్పిటల్ దాకా రావడం తగ్గిపోతుంది, ఓపీడీస్ వీలైనంత మటుకు తగ్గించుకోవడం, ఇన్ పేషెంట్ కూడా
చాలా జాగ్రత్తగా చూడటం. సో మీరు అన్నట్టు ప్రతి కేసుని కోవిడ్ అని మేము సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక అది మనకి పెద్ద ఇష్యూనే. ఇక ప్రతి కేసుని కోవిడ్ అని సస్పెక్ట్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడం మొదలైతే ఇక అది ఎప్పటికీ ఎండ్ అయ్యేది కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సింటమాటిక్ కేసెస్ వరకు మనం డీల్ చేసే విధానం ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సేమ్ గానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి తర్వాత స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాపర్లీ ఇప్పుడు మనకి హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం, అట్లానే హెచ్బిఎస్ఐజి హెచ్సివి కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. మీరు అన్నట్టు ఫ్యూ డేస్ తర్వాత ప్రాపర్ కిట్స్ రావచ్చు, కోవిడ్ టెస్టింగ్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ లో ఇంక్లూడ్ భాగం అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం హెచ్ఐవి పేషెంట్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ జస్ట్ వాంట్ యాజ్ ఎ ఫిజిషియన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మనకి సిఫిలిస్ టైం నుంచి చూసుకోండి, సిఫిలిస్ తర్వాత ట్యూబర్క్యులోసిస్ తర్వాత హెచ్ఐవి ఇప్పుడు కోవిడ్. ప్రతిసారి హ్యూమన్ రేస్ కి నేచర్ ఒక ఛాలెంజ్ ని విసురుతూనే ఉంది. మనం దాని నుంచి లెసన్స్ నేర్చుకుంటున్నాం, మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేస్తున్నాం. ఇంకో 10 years తర్వాత కోవిడ్ కాకపోతే ఇంకోటి రాదనేది ఏమీ లేదు. సో ఇట్స్ నాట్ దట్ ప్రెసెంట్లీ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇమీడియట్ గా మనం చేయగలిగిన చేంజెస్ చేసుకొని ఇమీడియట్ గా తీసుకోగలిగిన జాగ్రత్తలు తీసుకొని ఇందాక సార్ చెప్పినట్టు పీపీఎల్ ఫాలో అవడం దగ్గర నుంచి కేస్ మెయిన్ ట్రయేజ్ క్రియేట్ చేసుకోవడం, హాస్పిటల్స్ లో ఈ 2 కేసెస్ ని డివైడ్ చేయగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోవడం. ఎందుకంటే ప్రతి పేషెంట్ ని టెస్ట్ చేయడం చూడటం అనేది అంత ఈజీ కాదు కాబట్టి సస్పెక్ట్ యాజ్ ఎ డాక్టర్ వీ కెన్ సస్పెక్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. సస్పెక్ట్స్ ని కొంచెం ముందు సపరేట్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పుడున్న మార్టాలిటీ రేట్ కి మనం అంత భయపడాల్సిన అవసరం లేదనేది నాకు. ఇప్పుడు మనకి రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏ ఏరియా నుంచి వస్తున్నారు అనేది ఒకటి, రిస్క్ స్కోర్ అని వస్తుంది. అంటే మనం అవన్నీ కొన్ని ఏజ్ మనకి డయాబెటీస్ ఉందా అవన్నీ రిస్క్ స్కోర్స్ అని వచ్చినాయి, కొన్ని చాలా 2-3 వచ్చినాయి. ఆ రిస్క్ స్కోర్స్ ఉపయోగించుకొని మన అంటే పేషెంట్ బట్టి ఎంతవరకు రిస్క్ అనేది కొంతవరకు అంటే 100% కాకపోయినా ఏదైనా కష్టం అది, ఎందుకంటే మీకు తెలియదు కదా. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎప్పుడు పాలసీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అది ఒకటి ప్లస్ రిస్క్ స్కోర్, ఈ 2 కలిపితే కొంతవరకు టెస్టింగ్ తగ్గించవచ్చు. కానీ బట్ ఓవరాల్గా అనేది ఆఫ్టర్ సమ్ డేస్ ఈ టెస్ట్ అనేది ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఆపరేషన్ చేయాలన్నా ఇప్పుడు బైపాస్ చేయాలన్నా ఇట్లన్నిటికీ హెచ్ఐవి స్క్రీనింగ్ చేస్తున్నాం. అలాగా మేబీ వన్ డే ఇంకా కిట్స్ రావచ్చు, మంచి కిట్స్ రావచ్చు. వచ్చినా అసలు అంటే నాకు అర్థం, ఇప్పుడు వారు కళ్యాణ్ గారు సిఫిలిస్ హెచ్ఐవి అంటే అది ఒక రకంగా వ్యాప్తి చెందుతాయి. ఇది కరోనా వైరస్ అసలు అసిమ్టమాటిక్ వస్తేనే గాల్లో యాక్చువల్లీ ప్రాక్టీసెస్ అయితే టోటల్ గా చేంజ్ అయిపోతాయండి. టెలిమెడిసిన్ బాగా పెరుగుద్ది, టెలిమెడిసిన్ కూడా బాగా పెరుగుద్ది. ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దాని గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తుంది. టెలిమెడిసిన్ అనేది అట్లీస్ట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దట్ విల్ బి ది మేజర్ వే అనమాట. ఎందుకంటే మనకి అందరూ చాలా వరకు రావాల్సిన అవసరం. ఇప్పుడు టెక్నాలజీ మీకు ఓవర్ హెడ్స్ కానీ కాస్టింగ్, కన్జ్యూమబుల్స్, ఈ గౌన్లు, పీపీలు ఇంత అలవాటు అంటే కాస్టింగ్ అండి అనేది ఖర్చు. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు సపోజ్ నాలంటాడు భరిస్తాయండి, చాలా మంది మామూలు ఉంటారు భరించలేరు. అంటే ఓవరాల్ సెక్టర్ మీద చాలా బర్డెన్ పడిపోతుంది అంటున్నాను. ఒక్క దాని వల్ల వ్యాక్సిన్ వచ్చేదాకా ఒక భయాందోళనలో ఆ బర్డెన్ కి మరి ప్రభుత్వం మరి ఇప్పుడు ముఖర్జీ గారు అన్నట్టుగా ఏంటంటే మోడీ గారు ఇన్ని లక్షల కిట్లు తయారు చేస్తున్నాం అన్న దానికి రేటు పెట్టి ఇదిగో ఒక మళ్ళీ ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది, రేట్లు క్వాలిటీ కూడా తగ్గుతున్నాయి, వాటికి క్వాలిటీ ఉండట్లేదు, ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు. అలా స్టాండర్డైజేషన్ లేదు, క్వాలిటీ లేదు. మీకేమో ఇప్పుడు హ్యూజ్ రోజుకి 100 అసలు ఇప్పుడు హాస్పిటల్స్ లాక్డౌన్ లో ఉన్నాయి కనుక తెలియదండి. రేపు మొదలవుతే మీకు లక్షలు ఎవ్రీ డే మీకు కావాలి పేషెంట్లు చూడాలి. మరి అంటే దీన్ని అడ్రస్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. మరి ప్రాబ్లం మరి రేపు అంటే యాక్చువల్లీ మాక్సిమం మేము అక్కడే సార్ చెప్పినట్టు ట్రయేజ్ ఆ హిస్టరీస్ వాటి మీద కొంతవరకు డిపెండ్ అవుతుంది. ఎందుకంటే టెస్టింగ్ మా చేతుల్లో లేదు కాబట్టి ఇప్పుడు దట్స్ వై ఆ టెస్టింగ్ కూడా వస్తే ఇంకొంత ఇదవచ్చు. బట్ టెస్టింగ్ చేయడానికి కూడా గైడ్ లైన్స్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మా పేషెంట్ కూడా ఎట్లా ఉంటారంటే సార్ నాకు ఏదో డౌట్ గా ఉంది ఒకసారి టెస్టింగ్ చేసుకోండి అన్నట్టు చేస్తారు. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి. ఓకే, టైం అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ టైం సో లెట్స్ హోప్. ఎందుకంటే కేసులు పెరుగుతూనే ఉంటాయి, దీంతో కలిసి ఉండాలి. హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఎందుకంటే ముఖ్యమైన ప్రైవేట్ హాస్పిటల్స్, ఎందుకంటే ఇన్నాళ్ళు లాక్డౌన్ కనుక ప్రజలు వెళ్ళలేకపోయారు, రేపు వెళ్తూ ఉంటారు. డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర పోషించాలి. మరి ముందు హోప్ఫుల్లీ వ్యాక్సిన్ మరి ఎంత తొందరగా వచ్చిందో తెలియదు, బట్ మినిమం 1 year పట్టిద్ది అంటున్నారు కనుక సో అందరూ ప్రిపేర్ అవ్వాలి. డిబేట్లో పాల్గొన్న మనోజ్ కుమార్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ ముఖర్జీ గారు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో at 9:30 PM.